అందరికీ నమస్కారం అండి. Today we will discuss about adiabatic demagnetization. Adiabatic demagnetization అంటే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము. So here in the certain atoms behave like tiny magnets, okay, due to the motion of electronics inside. Okay, so certain atoms behave like tiny magnets. Due to the motion of electrons inside. Okay, so here a molecule having such atom okay, so here adiabatic demagnetization. So certain atoms behaves like a tiny magnets due to the motion of electrons inside. Okay, so here a molecule having such atomic magnets. Okay, such atomic magnets will also behave like a magnet. ఓకే అంటే సో ఎలక్ట్రాన్కి గల ఈ భ్రమణ చలనం అండ్ అలాగే ఈ స్పిన్ కారణంగా కొన్ని మూలకాలలో సో పరమాణువులు అనేవి అయస్కాంతాల మాదిరిగా ప్రవర్తిస్తాయి, బిహేవ్ చేస్తాయి అని. ఓకే ఏంటమ్మా సో ఎలక్ట్రాన్కి గల భ్రమణచలనం మరియు స్పిన్ కారణంగా సో కొన్ని మూలకాలలోని అణువులు సో అయస్కాంతాల మాదిరిగా మ్యాగ్నెట్స్ మాదిరిగా ప్రవర్తిస్తాయి. ఓకే, సో ఇట్లాంటి పరమాణువులతో ఏర్పడిన అణువులు కూడా ఈ అయస్కాంతాల మాదిరిగానే ఇట్లాంటి అణువులతో ఏర్పడిన అటామిక్ మ్యాగ్నెట్స్ కూడా అయస్కాంతాల మాదిరిగానే ప్రవర్తిస్తాయి. ఓకే, సో here any material made up of such molecules are called paramagnetic materials. Okay, any material made up of such molecules are called paramagnetic material. Okay, so ఈ విధంగా ఇట్లా అణువులకు శాశ్వత అయస్కాంత భ్రామకాలు కలిగిన పదార్థములే పేరా అయస్కాంత పదార్థాలు అని. సో ఇక ఏ పదార్థం అయినా సరే ఒక ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు ఏదైనా ఏ పదార్థం అయినా సరే, ఏ మెటీరియల్ అయినా సరే, ఏదైనా టెంపరేచర్ దగ్గర ఒక ఉష్ణోగ్రత దగ్గర ఉన్నప్పుడు సో దానికి కొంత ఉష్ణ శక్తి అనేది ఉంటుంది.
ఏదైనా ఒక మెటీరియల్ ఒక టెంపరేచర్ ఉన్నప్పుడు, ఒక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, సో దానికి కొంత ఉష్ణ శక్తి అనేది సో దానికి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది దాని యొక్క అంతరిక్ష శక్తి. సో ఈ ఉష్ణ శక్తినే అదే దాని యొక్క అంతరిక్ష శక్తి. ఓకే, సో ఈ ఉష్ణ శక్తి కారణంగా అన్యయస్కాంతాలన్నీ ఈ యొక్క ఉష్ణశక్తి కారణంగా ఈ అన్వయస్కాంతాలన్నీ సో క్రమరహితంగా అంటే ఇర్రెగ్యులర్గా సో అన్ని డైరెక్షన్స్లోనూ విస్తరించి సో అవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధమైన దీని వలన సో ఉష్ణశక్తి కారణంగా అన్వయస్కాంతాలన్నీ సో ఇర్రెగ్యులర్గా అన్ని డైరెక్షన్స్లోనూ నాట్ ఇన్ రెగ్యులర్, ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్. సో క్రమరహితంగా అన్ని డైరెక్షన్స్లోనూ అవి ఉండటం జరుగుతుంది. ఓకే, సో బాహ్యంగా కనిపించే ఫలిత అయస్కాంత ప్రాముఖ్యం కన్నా బాహ్యంగా కనిపించే ఫలిత అయస్కాంత ప్రాముఖ్యం అనేది సో 0 అయిపోతుంది. ఓకే, సో అంటే here a temperature a given substance will process a certain amount of heat capacity and this will be its integral energy, internal energy అదే చెప్పాం ఆల్రెడీ. సో డ్యూ టు దిస్ ఇంటర్నల్ ఎనర్జీ there will be some disorder and the molecular or atomic tiny magnets will in different directions అదే క్రమరహితంగా ఉంటాయి అని. సో క్రమరహితంగా అన్ని డైరెక్షన్స్లోనే అవి ఉంటాయి. ఓకే, సో when a powerful external magnetic field is applied, the field will try to align all the magnets along a direction. Okay, so here the direction of the field itself. Okay, so అంటే సో అంటే ఇక్కడ బాహ్యంగా కనిపించే ఫలిత అయస్కాంత ప్రాముఖ్యం అనేది సో 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. కానీ ఒక బలమైన బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేసినప్పుడు ఓకే, సో ఒక బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేసినప్పుడు ఆ క్షేత్రము అన్వయస్కాంతము తన దిశగా భ్రామకాలు అనేది కలిగి ఉండేటట్లు సో దాని వైపు తిప్పడానికి అది సో ప్రయత్నం అనేది చేస్తుంది. సో ఇట్లా అన్వయస్కాంతాలు తిరగడానికి అనవసరమైన శక్తిని అది అయస్కాంత క్షేత్రం నుండే గ్రహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అన్వయస్కాంతాలన్నీ సో రొటేట్ అవ్వడానికి తిరగడానికి ఇలా ఈ డైరెక్షన్స్లో దిశలో సో రొటేట్ అవ్వడానికి సో కావలసినంత అంటే వాటికి అవసరమైనటువంటి ఎనర్జీని సో అవి ఈ అయస్కాంత క్షేత్రం నుండి గ్రహించడం జరుగుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం నుండి అవి గ్రహించుకుంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ గ్రహించిన ఎనర్జీ ఈ అన్వయస్కాంతంలో క్షితిజ శక్తి రూపంలో సో వీటి యొక్క విలువ అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా అండ్ అలాగే సో ఈ విధంగా ఒక పారా అయస్కాంతిక పదార్థం అయస్కాంతీకరింపబడినప్పుడు
సో దాని యొక్క అణువులకు ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ అండ్ రెండోది ఈ కైనెటిక్ ఎనర్జీ రెండు ఉంటాయి. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, రెండు స్థితిజ శక్తి అండ్ అలాగే గతిజ శక్తి. కైనెటిక్ ఎనర్జీ సో రెండు ఉంటాయి. సో ఇక్కడ ఈ రెండింటి మొత్తమే పదార్థం యొక్క మొత్తం అంతరిక్ష శక్తి W. ఈ రెండింటి యొక్క సమ్ము ఈ మెటీరియల్ యొక్క ఈ పదార్థం యొక్క సో మొత్తం ఎనర్జీ దాన్ని W అదే W. ఓకే, సో ఇక్కడ ఈ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ ఈ స్థిరోష్ణ ప్రక్రియలో సో అయస్కాంతీకరణం జరిగినప్పుడు ఈ అన్వయస్కాంతాల స్థితి శక్తి అనేది సో దాని యొక్క అంతరిక్ష శక్తి పెరగడంతో పాటు ఈ టెంపరేచర్ అనేది కూడా సో ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ టెంపరేచర్ అనేది కూడా సో దాంతో పాటు సో పెరిగిపోతుంది. ఓకే, సో కానీ ఈ అయస్కాంతీకరణమే కనుక ఈ సమోష్ణోగ్రత ప్రక్రియలో జరిగితే అప్పుడు దాని యొక్క అంతరిక్ష శక్తి W అనేది సో ఇంక్రీజ్ అవ్వకుండా అంటే పెరిగిపోకుండా సో పెరగకుండా సో కాన్స్టెంట్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాన్స్టెంట్గా అది ఉంటుంది. ఓకే, సో ముఖ్యంగా ఈ మెటీరియల్ ఈ పదార్థం యొక్క ఎనర్జీలు రెండు, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ and the another one is kinetic energy. So here the sum of the potential energy and the kinetic energy is దాని యొక్క పదార్థం యొక్క ఆ అణువుల యొక్క సో మొత్తం అంతరిక్ష శక్తి దాన్ని W. ఓకే, సో అయితే ఈ స్థిరోష్ణ ప్రక్రియలో ఈ అయస్కాంతీకరణం జరిగినప్పుడు ఈ అన్వయస్కాంతాల స్థితి శక్తి అండ్ అలాగే అంతరిక్ష శక్తి పెరగడంతో పాటు దాని టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ అలాగే కానీ అయస్కాంతీకరణ కనుక దాని యొక్క సమోష్ణోగ్రత ప్రక్రియలో జరిగితే అప్పుడు ఈ అంతరిక్ష శక్తి W అనేది పెరగకుండా సో కాన్స్టెంట్గా ఉంటుంది. సో పెరిగిన ఉష్ణోగ్రత కాస్త ఈ బాహ్య పరిసరాలకు ఉష్ణాన్ని బదిలీ చేయడం ద్వారా అంటే దాన్ని పంపించడం ద్వారా సో యథాస్థితి అనేది అది సో దాని యొక్క ఇనీషియల్ స్టేజ్కి అంటే దాని యొక్క రెగ్యులర్ స్టేజ్కి అంటే కాన్స్టెంట్ స్టేట్కి దాని యొక్క యథార్థమైన స్థితిలోకి అది సో వచ్చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు కనుక ఈ అయస్కాంతీకరింపబడిన ఈ పారామాగ్నెటిక్ అంటే ఈ అయస్కాంత పదార్థాన్ని ఈ పారామాగ్నెటిక్ మెటీరియల్ని సో ఈ స్థిరోష్ణకంగా నిరయస్కాంతీకరణం కనుక చేస్తే ఇట్లా ఈ నిరయస్కాంతీకరింపబడటానికి కావలసిన ఎనర్జీ ఓకే దాన్ని నిరయస్కాంతీకరించడానికి సో కావలసిన ఎనర్జీ అనేది అంటే కావలసిన శక్తి అణువులు అయస్కాంత పదార్థం నుంచే అది గ్రహించడం జరుగుతుంది. ఓకే, సో దాని ఫలితంగా ఈ ఉష్ణోగ్రత అనేది కూల్ అయిపోయి అంటే డిక్రీజ్ అయిపోయి తగ్గిపోయి సో అంటే చల్లదనం అనేది ఏర్పడటం జరుగుతుంది. ఓకే, సో ఇదే ఈ స్థిరోష్ణక అయస్కాంతిక పదార్థం నుంచే ఇదే ఈ స్థిరోష్ణక నిరయస్కాంతికం అంటే దీన్నే ఈ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అంటారు. అంటే ఏంటి సో అయస్కాంతీకరింపబడిన ఈ అయస్కాంతిక పదార్థాన్ని స్థిరోష్ణకంగా నిరయస్కాంతీకరణ కనుక చేస్తే ఇట్లా నిరయస్కాంతీకరింపబడటానికి కావాల్సిన ఎనర్జీ అనేది అణువుల యొక్క అయస్కాంతిక పదార్థం నుంచే గ్రహిస్తాయి. సో దాని ఫలితంగా ఈ ఉష్ణోగ్రత అనేది తగ్గిపోయి చల్లదనం అనేది ఏర్పడటం
ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా చల్లదనం ఏర్పడిన దాన్నే ఈ స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము అంటే ఈ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అంటారు. ఓకే, thus when a paramagnetic substance is placed in a magnetic field, the molecular magnets will turn in the direction of the field, hence the potential energy of molecular magnets is increased. Okay, so here the internal energy will also increase. If the magnetization is by an adiabatic process, the temperature of the substance will increase. So in the on the other hand, if the substance is magnetized in an isothermal process, then the increase in energy is removed due to external forces and the internal energy W will remain the same. So in the so now if this magnetized substance is optically demagnetized, then the energy required for getting demagnetized should be derived by the molecules from the paramagnetic substance itself or its surroundings. So here that is the energy of the substance or its surroundings gets decreased అంటే తగ్గిపోతుంది. So in other words, the temperature decreases and there will be a cooling effect. ఎప్పుడైతే దాని యొక్క టెంపరేచర్ తగ్గిపోతుందో అది చల్లబడిపోతుంది. Okay, so this process is called adiabatic demagnetization and this effect is called magnetocaloric effect. Magnetocaloric effect. Okay, so in the so here the final temperature depends. The final temperature depends upon the nature of the paramagnetic substance taken. Okay, so here the final temperature depends upon, the first one is nature of the paramagnetic substance. Nature of the paramagnetic substance taken, and here the final temperature depends upon the intensity of the magnetic field applied. Is denoted as H, magnetic field applied. Okay, in the magnetizing substance, okay, so here the variation of final temperature with H is as shown. Okay, so ఇక్కడ చూడండి, సో ఈ స్థిరోష్ణ ప్రక్రియలో అయస్కాంతీకరణం జరిగినప్పుడు అన్వయస్కాంతాల పొటెన్షియల్ ఎనర్జీ అండ్ అలాగే ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది పెరగడంతో పాటు ఉష్ణోగ్రత అనేది కూడా పెరుగుతుందని చెప్పాం అవునా. సో దాని ఫలితంగా ఉష్ణోగ్రత అనేది తగ్గి చల్లదనం ఏర్పడుతుంది. సో దీన్నే అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అన్నాం. సో ఇందులో
ఫైనల్ టెంపరేచర్ అనేది సో మనం తీసుకున్న పారా అయస్కాంతిక పదార్థం స్వభావం మీద అండ్ అలాగే పదార్థాన్ని అయస్కాంతీకరింప చేయడానికి ఉపయోగించిన అయస్కాంత క్షేత్ర మొత్తం తీవ్రత హెచ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫైనల్ ఎనర్జీ ఈ ఫైనల్ టెంపరేచర్ అండ్ అలాగే ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్. సో దీన్ని కనుక ఒక గ్రాఫ్ రూపంలో డ్రా చేసి చూస్తే సో ఈ ప్రక్రియలో పారా అయస్కాంతిక పదార్థం మాత్రమే మనకి ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇది మాత్రమే శక్తిని శోషించుకోవడం అండ్ అలాగే విడుదల చేయడం చేస్తుంది. సో ఇప్పుడు దాని యొక్క గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్. ఓకే, ఇది టెంపరేచర్ ఉష్ణోగ్రత. Thousand, 1500, 2000, 2500, 3000 are taken as this is x-axis and this is y-axis. Okay. Okay, so here this is the graph. ఓకే, సో ఈ విధానంలో సో మనం ఈ పారా అయస్కాంతిక పదార్థాన్ని పారా అయస్కాంతిక ససెప్టిబిలిటీని ఓకే, సో ఈ విధానంలో మనం ఈ పారా అయస్కాంతిక ససెప్టిబిలిటీని ఒకటి సో నిరయస్కాంతీకరణానికి, డిమాగ్నటైజేషన్కి అండ్ అలాగే సో నిరయస్కాంతీకరణకు తర్వాత కొలిచి క్యూరీ నియమాన్ని అనుసరించి సో టెంపరేచర్ అంటే ఈ ఉష్ణోగ్రతని సో దీని ద్వారా మనం లెక్కిస్తాం. ఓకే, సో ఇట్లా లెక్కగట్టిన ఈ టెంపరేచర్ని ఈ అయస్కాంతిక ఉష్ణోగ్రత అని అంటారు. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసిన టెంపరేచర్ని మ్యాగ్నెటిక్ టెంపరేచర్ అంటే అయస్కాంతిక ఉష్ణోగ్రత అంటారు. సో దీన్ని మనం కెల్విన్ మానలోకి సో మార్చుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఈ క్యూరీ నియమం అనువర్తించే ఉష్ణోగ్రత వ్యాప్తిలో ఈ రెండు విలువలు సరిపోతాయని మనకు సో ఆల్రెడీ దీని ద్వారా తెలిసింది. ఓకే, సో ఈ విధంగా తీసుకుని
దీని ద్వారా ఈ టెంపరేచర్ అనే దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఆ విధంగా క్యాల్కులేట్ చేసిన దాన్ని ఈ అయస్కాంతిక ఉష్ణోగ్రత మ్యాగ్నెటిక్ టెంపరేచర్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్.